వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఈ రోజు ఈ వీడియోలో మేము చేయబోతున్నాం మేజ్ ఛాలెంజ్. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. యాక్చువల్గా ప్రజెంట్ మేజ్ ఉన్న సిచ్యువేషన్లో కనుక మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి ఎంట్రెన్స్ అన్నమాట. హర్దిక్ వచ్చేసి ఎగ్జిట్ అయితే ఉంది. రెండింటికి ఎల్లో కలర్ స్టిక్స్ అయితే ఉన్నాయి. కాకపోతే ఇందులో వచ్చిన ఫస్ట్ రూల్ ఏంటిదంటే మనం ఎంట్రెన్స్ నుంచేలే స్టార్ట్ అవ్వాలని ఏం లేదు. మేము పార్టిసిపేట్ చేసే వాళ్ళని ఏం చేస్తామంటే ఇక్కడ కళ్ళకి గంతలు కడతాం. వాడిని ఎంట్రెన్స్లో కాకుండా గంతలు కట్టి తీసుకొని పోతాం. ఎక్కడికైనా మా ఇష్టం ఉన్న దగ్గర తీసుకుపోతాం. ఒక దగ్గర ఇలా గిరగిర దింపుతాం. ఏడు ఇడిస పెడుతున్నామో మనకి అర్థం కాదు అసలు. ఒకవేళ ఈయన ఇడిస పెడతాం, అవసరం అనుకుంటే ఎగ్జిట్ ఇడిస పెట్టినా ఇడిస పెడతాం. వాడు కన్ఫ్యూజ్ రిటర్న్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి ఫస్ట్ రూల్. ఇప్పటి వరకు చాలా క్రేజీగా అయితే ఉంది. ఒక మేజ్ తయారు చేసినాం, కళ్ళకి గంతలు కట్టుకొని దీన్ని కంప్లీట్ చేయాలని చెప్పినాం. అంతేకాకుండా ఇందులో ఇంకా కొంచెం క్రేజీనెస్ ఉండాలి కాబట్టి కొన్ని పనిష్మెంట్స్ కూడా యాడ్ చేసినాం అనమాట. సో ఇప్పుడు అయితే లేట్ చేయకుండా ఫస్ట్ ఓవర్, సెకండ్ ఓవర్, థర్డ్ ఓవర్ అని చెప్పేసి డిసైడ్ చేద్దాం. ఈ ఛాలెంజ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. ఇంత ముందుకు నేను చెప్పిన పనిష్మెంట్ ఐటమ్స్ అన్ని ఇక్కడ రెడీగా ఉన్నాయి, వెయిట్ చేస్తున్నాయి. ఇప్పటికైతే ఎవరికి ఐడియా లేదు ఏది రాబోతుంది ఏం కథ అని చెప్పేసి చాలా ఎక్సైటెడ్గా ఉన్నాం. టీంలో ఉన్న అందరికీ ప్రతి ఒక్కరికి ఉన్న ఒక కోరిక ఏంటిదంటే పెండ శేఖర్ గారికి రావాలని చెప్పేసి అవరికి ఒక్కరికి అయితే లేదు. వేరేటోళ్ళకి ఎవరికి ఏం ఐడియా లేదా ఏదో అవుతుంది అని అడుగున్నాం. కానీ వీడు పెండ రావద్దంటాడు కాబట్టి కంపల్సరీ పెండనే వస్తుంది. ఇప్పుడు ఫస్ట్ ఓవర్ పోతారు, సెకండ్ ఓవర్ పోతారు, థర్డ్ ఓవర్ పోతారు అని చెప్పేసి అయితే డిసైడ్ చేసుకున్నాం. వీడు కొత్త వచ్చినవి కమాన్ ఆగరా. ఎవరురా చెప్పు. నాకు. ఎవరురా నీకు. ఈ ఛాలెంజ్ లో ఫస్ట్ వచ్చేసి డింపి గాడు, సెకండ్ నేను, థర్డ్ చింపు. థర్డ్ నువ్వారా? శేఖర్ గారు లాస్ట్. వాని కోసం చాలా పెండ కాపాడతాం. ఇగో ఫస్ట్ ఉన్న కొద్దిగా కాపాడుకుంటూ ఇస్తాం. లాస్ట్ డైరెక్ట్ వేసేస్తే ఏది ఉంటుంది మొత్తం వేసేయడానికి. ఇప్పుడైతే డింపి గారు ఫస్ట్ పోబోతుండే కాబట్టి ఒక్కొక్క రూల్ అయితే చెప్తున్నా. అదేంటిదంటే ఒకరికి 5 minutes టైం అయితే ఉంటుంది. 5 minutes లా వీడిని ఎక్కడో ఒక దగ్గర ఇడిస పెడతాం. వీడు కంపల్సరీగా ఎగ్జిట్ దేవులాడుకొని ఎగ్జిట్లోకి వెళ్ళి అవుట్ అయితే కావాలి. ఒకవేళ కాకపోతే ఆల్రెడీ మధ్యలో అబ్స్టాకిల్స్ లాగా మనకు ఒక పెండ అయితే ఉంటుంది. ఆ పెండ అప్పుడు తొక్కినప్పుడు పడుతుంది. ప్లస్ 5 minutes కంప్లీట్ అయిపోతే లాస్ట్ పెండ నీళ్ళు పడతాయి. ఓకే, ఎంతమంది కంప్లీట్ అయ్యారో అంతమందికి పెండ నీళ్ళు పడతాయి. ఓకేనా? సో ఇప్పుడైతే మనం అట్టలు సెట్ చేసుకుందాం. వీని కళ్ళ గంతలు కట్టినాం కదా, అట్టలు ఒక్కొక్క దగ్గర సెట్ చేసుకుంటాం. ఆ తర్వాత వీన్ని ఒక దగ్గర కన్ఫ్యూజ్ చేసి ఇడిస పెడతాం. ఇక దారా కూర అట్టలు సెట్ చేయరా. ఇప్పుడైతే వీని ప్లేస్ అయితే డిసైడ్ చేసేస్తున్నాం ఎక్కడి నుంచో స్టార్ట్ చేయాలని చెప్పేసి. ఆగరా, నేను దొరికిపోతున్నా. నేను కట్టలేండి ఆగినది. గోల్ గోల్ రాని మకిలింద పాని. ఓకే, వీళ్ళు ఒక ప్లేస్లో అయితే ఇడిసే పెట్టేసిన టైమర్ స్టార్ట్ చేస్తున్నాం. ఇక 10 seconds కంప్లీటెడ్. రెడీ పెట్టుకోరా. తీసుకో. అవోజీ అవో మేము చెప్పాం. ఇక కూరా ఇది పట్టుకోరా. అరే ఎంత టైం అయిందిరా? 1 minute అయిపోయిందా? 1 minute 1.5 minutes కంప్లీట్. అరే పెండలీలాగా రెడీగా ఉండిగా. గెట్ రెడీ ఫర్ దివాళీ బొనాన్జా. రెడీ ఇన్ 3. లేవు. 2 minutes completed.
చెప్పు అడ్డం మళ్ళీ ఎడుకో వచ్చిన ఇగో 1 2 కమాన్ కరెక్ట్ రూట్ లో టైం ఆల్రెడీ సగం టైం అయిపోయింది రేపు ఇంకా ఫాస్ట్ నడవాలి కమాన్ కరెక్ట్ రూట్ లో ఉన్నావు రివర్స్ పోతున్నావు కాకపోతే తరుతు ఇక 2 నిమిషాలు ఉందిరా డింపా కంప్లీట్ చేయగలుగుతావు కొంచెం ఫాస్ట్ చేయాలి అడుగులు అరే టైం ఎంతుందిరా పెట్రోల్ తప్పించుకుంటారా రే రివర్స్ పోతున్నారా కాకపోతే కవరా సప్పుడు చేస్తున్నావు మంచి పెండా అయినా అరే రెడీ రా రేటు చెప్తారా నువ్వు ఎగ్జిట్ అయితే నీ టైం అయిపోతుంది మాకైతే తెలియదు ముంగడ కట్టే దేవులాడుకో ఏడుందో సో ఫైనల్ గా డింపీ ఆడ వచ్చేసి విన్నర్ సో కట్టే పట్టుకున్నా సరే బయటకు వచ్చినట్టు అయితే మనం దాన్ని కన్సిడర్ అయితే చేసేద్దాం వీడు వచ్చేసి 4 minutes 50 seconds అనే వచ్చేసిండు ఒక్కరు కూడా దొక్కలేదేమ్రా గిడు ఉంటాయి ఇలాగ వెళ్ళాక గిడేదో ఉంది కావచ్చానికి ఇలా పాకుతున్నా భయం అవుతుందా ఏర్పడదు ఇగో వీటిని పట్టుకుంటేనేమో అది అడ్డం వస్తాయి అనిపిస్తుంది అవి వీటి చూసుకుంటా పోతే ఇది అడ్డం వస్తుంది ఏర్పడుతున్నారా నెక్స్ట్ నేనే ఏర్పడుతుంది నేను దొక్కుతున్నాను అయితే 4-5 దొక్కుతా కావచ్చు నాకు తెలిసి సో సెకండ్ ప్లేస్ లో అన్న కాబట్టి అన్న కట్టెత్తున్నాం కళ్ళగంతలు కత్తలు అట మళ్ళీ అవతల కథ మీరు ఆగమైపోయింది ఇవన్న ఎన్ని చుట్టూ చుట్టిర్రు ఇంకా దాన్ని మంచిగా యాడ్ చేసుకుంటారు కిందకి చూస్తున్నా కనబడుతుందా పీకింది ఇవరదాకా ఏదో కొద్దిగా అంత ఐడియా రెడీ టైమర్ స్టార్ట్ అవుతున్నా అలా మీది 3 2 ఏదిరా ఏం లేదు 10 seconds ఏంటిరా వాటర్ కంప్లీటెడ్ 30 seconds ఏంటిరా ఏదో 1 minute నేను ఎన్నో ఉన్నా అనుకుంటే ఎన్నో ఉన్నారా ఏదిరా ఏం అర్థలేదు అన్ని ఎగ్జిట్ అనే పెట్టిరారా కావాలని ఎగ్జిట్ లో పెట్టాను గుడ్ నేను ఇంత తక్కువ టైంలో రానికి ఒక రీజన్ ఉంది అదేంటో అందరు కంప్లీట్ అయిపోయిన తర్వాత చెప్తా ఇప్పుడు 3rd place లో కూరగాడ అయితే పోతుండు పెండ ఇంతవరకు ఎవరికి వల్ల వీరికి పెండ కంపల్సరీగా పడేద్దాం నన్ను ఎగ్జిట్ లో పట్టుకుపోతున్నావు ఓకే నేను ఉన్నది నీకు కట్టేంది ఆకనియా ఇప్పుడైతే కూరగాయని ఒక మంచి ప్లేస్ లో నిలబెట్టేసినాం మాట్లాడకూడరా ఇప్పుడు మీరుగా దీనికి అర్థం అయిపోయింది ఇప్పుడు వాడు మాట్లాడగానే మళ్ళీ చేంజ్ చేద్దామా కూరగాయని ప్లేస్ అయితే డిసైడ్ అయిపోయింది స్టార్ట్ చేయరా ఇన్ 3 2 1
నాకు గుడ్డు కొడతావు దా నీకు ఉందిదా. ఎంత టైం పట్టిందిరా? 2:25. ఎట్లా చేసిందా కూరగా? నేను కాన్ఫిడెంట్ తిరిగినా కొద్ది లెక్కెచ్చుకున్నా, ఎన్ని తింటుండే ఇటే తింటుండు. సో కూరగా టైం వచ్చేసి 2:26. వారికి కూడా పెండలు తప్పినట్టే. ఇప్పుడు వచ్చేసి మన చింపుగాడు శేఖర్ గారు అవుతున్నారు. శేఖర్ తప్పిస్తున్నారు. వాడు స్ట్రాటజీ వాడతా అన్నాడు. మరి చూద్దాం ఏ స్ట్రాటజీ వాడతాడు. చింపుగా రారా. ఇప్పుడు 4th ప్లేస్ లో మన చింపుగాని అయితే రెడీ చేసేస్తున్నాం. వాసన వస్తుందా? ఈ డ్రెస్ తెచ్చుకోరా అంటే డ్రెస్ తెచ్చుకోలే, వేరే అందుకే ఇగో మన డ్రెస్ ఖరాబ్ కావద్దని చెప్పేసి కాస్ట్యూమ్ వేసేసిన. వీని కాస్ట్యూమ్ కూడా ఎట్లుందో కామెంట్ చేయరు. పడుతున్నారా? అరే మీరు రీఫిల్ చేసుకోరు, వీని ప్లేస్ చేంజ్ చేస్తాను నేను. రెడీ? చింపుగా అయితే ఇక్కడ డిసైడ్ చేసేస్తున్నాం. చూద్దాం మీరు ఎంతసేపులో కంప్లీట్ చేస్తారా. టైమర్ లేరా డింపిగా? ఓకే రెడీయా? స్టార్ట్ చేయాలా? స్టార్ట్. ఇంతవరకు ఈ ప్లేస్ లో ఎవరు నిడిచిపెట్టలేదు. ఫస్ట్ టైం నిడిచిపెట్టినాం. చూద్దాం మరి ఎంతసేపు అవుతాం. అన్నా ఏడుందాలా? అలా ఇది ఏదన్నా బయటకు వచ్చిందా? మడి ఇది గుర్తుంది. ఇప్పుడు ఎంట్రీ ఇస్తున్నా. టైం అయిపోతుంది. అరే పెట్టకరా, గట్లా పెట్టకరా, టైం వేస్ట్ అవుతుంది. కమాన్. అన్న వాసన వస్తుందా? నా పెందరా టైం వచ్చేసి 2:40 seconds. పెండరీలకు అతి చేరువలో అయితే ఉన్నాడు. కమాన్ చింపు, చింపి వాడేరా చింపుగా. అరే ఎవర్రగా చికెన్. అరే 3 minutes కంప్లీట్. 3:30. ఇంకా 4 నిమిషాలు కూడా కాలేదు. 3:53. నాకు కట్టె దొరుకుతలే. గుడ్డు 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 గుడ్డు. రెడీ? 4:45, 4:50. చింపుగాడు వచ్చేసి కంప్లీట్ చేసేసిండ్రా 4:50లా. సో ఇప్పుడు వచ్చేసి లాస్ట్ లో మన శేఖర్ అయితే పార్టిసిపేట్ చేస్తుండో వాని కోసం ఒక చిక్కువలు అయితే పెట్టి పెడతాం. వాడు స్ట్రాటజీ వాడతా అన్నాడు. ఆ స్ట్రాటజీ వాడినందుకు మనకి 4-5 పడాలి. కమా చదవరా శేఖర్. అరే పెండ రెడీ పెట్టుకోరా. బా నేను కట్టేది అలా కూడా తొలకపోతాను. నువ్వేం టెన్షన్ పడకు. ఇప్పుడు వచ్చేసి వీని ప్లేసెస్ సెట్ అయిపోయింది. అంజరా ఓకే కమాన్ స్టార్ట్. ఇది తాకింది నాకు ఇంతకుముందు. ఇది ఎండు. ఓకే నేను కొండల పండు అసలు అని చెప్తున్నా. మంచిగా పోతా నీట్గా. తొక్కినా సరే జోలో చేయి పెట్టుకొని పోతా కావాలంటే. ఫస్ట్ పోతుంది ఏంది డౌట్ కొడుతుంది నాకు. అగో ఏమో సౌండ్ చేస్తుర్రు. ఓకే
ఓ పెండా ఏందన్నా అది థమ్సప్ గుడ్డ మాట్లాడు ఏదోటి ఏదోటి మాట్లాడు మేము మాట్లాడడం మా ఇష్టం. దింపేసి అప్పుడు అవుతాడు. అరే ఆల్రెడీ 1 నిమిషంన్నర కంప్లీటెడ్. అవునా ఎక్కడ మొదలు పెట్టాడో మళ్ళీ అక్కడికే ఏరాడు. ఓ మై గాడ్ ఫ్లాష్ మ్యాన్ ఏడ తిరుగుతున్నా అసలు నేను టైం అయిపోతుంది బుక్క పోతుంది నీ మీనే కాస్త చెప్తాను అయిపోయి నా ఏడు నువ్వు తీసేసారు మైక్ తీసేసారు ఏదో తోడ కొడుతుంది నాకు అయితే అటుపోద్ది అనమాట. శేఖర్ గారు వచ్చేసి సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేయలేదు. 2 minutes టైం అయిపోతుంది రే జింగిరా, నువ్వు కంప్లీట్ చేయకున్నా పెండలీళ్ళు. 2:30 అర్రే అర్రే పెడుతుంది ఇంకా మా రిటర్న్ పోవాల్సిందేగా. ఓ టైం అయిపోయింది. ఆ ఉన్న కాడికి పెండ కలిపి పోతే అయిపోతుంది. లాస్ట్కి వచ్చిన 350 ఈ పూతనే ఉండేది. ఓకే ఓకే కరెక్టే సార్. ఏమో స్ట్రాటజీ పడతాడు ఇక ఏం వాడతాను నువ్వు తిప్పుకే ఆగమైనా నేను ఏమన్నా టైం లేదు రే 3:30 నిమిషంన్నరనే ఉంది. ఫాస్ట్ వెళ్ళిపోయి ఎటు అయినా ఫాస్ట్ వెళ్ళిపోయి. అరే టైం లేదు ఇంకా 1 minute 4 minutes కంప్లీట్ అయింది. ఏడ తిరుగుతున్నా నాకేం అర్థమైతలే అసలు. అరే మళ్ళీ వచ్చిండ్రా మళ్ళీ వచ్చిండ్రా. ఏడ తిరుగుతున్నాను 4:30 ఇంకా 30 seconds కంటే అమ్మతోడు ఏడ తిరుగుతున్నాయి అసలు కట్టెలా మళ్ళా మిస్ అయిందిరా ఇది. కుర్రా రెడీ 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 రెడీ. శేఖర్ గారి టైం ఆల్రెడీ కంప్లీట్ అయితే అయిపోయింది. 15 నిమిషాలు ఉండాలి లోపలనే. అది కాదురా మనం స్టార్టింగ్ లో అనుకున్నాం గుర్తుందా, పెండరీలు అంటే ఒకటే పిక్చర్ వానికి రావాలనుకో వానికే వచ్చినాయి. సరే ఆ డింపి ఆవిడ మంచిగా చిక్కగా కలుపుతుంది డింపాడు. రెడీ 1 2 3 పర్ఫెక్ట్. అది నోట పోతుంది అడుగుతారు సుర్రమంటున్నా సాక్షి. సో ఫైనల్గా ఇది గాయ్స్ మేజ్ ఛాలెంజ్. ఐ హోప్ మీరు ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. ఈ వీడియో పైన ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఒక 5K లైక్స్ కంప్లీట్ చేశారనుకోండి. ఇంతకంటే కొంచెం క్రిటికల్గా తయారు చేసి ఇంతకంటే కొన్ని ఎక్స్ట్రాడనరీ పనిష్మెంట్స్ పెట్టి పార్ట్ 2 అయితే తీయడానికి ట్రై చేస్తాం. మీరు అక్కడ చూడవచ్చు మా దుడ్డపిల్ల రింగులలో అయితే బొరుతుంది. మేము అనుకున్నాం వాడు ఓడిపోతాడని ఓడిపోయాడు. పెండ్రీలు పోసుకున్నాడు ఆడే. పెండ్రీలు అంటే కాస్త ముందుంటాడు ఇక నేనే పోసుకుంటా అన్నట్టుగా. సో ఇది ఫైనల్గా చిన్న వీడియో కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి, ఛానల్లో కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. మే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అందరం ఫ్రెష్ అప్ కూడా అయిపోయినాం. మేము నలుగురం వచ్చేసి అంటే శేఖర్ గారు తప్పించి నలుగురం మేము సర్వే బయటకు వచ్చినాం కదా, పనిష్మెంట్ వచ్చినా కానీ ఎవరం ఏ స్ట్రాటజీ వాడినామో ఇప్పుడైతే చెప్తాం. అది వీడియోలో ఎప్పుడు మర్చిపోయింది. డిపే నువ్వు ఏ స్ట్రాటజీ వాడి బయటకు వచ్చినారా? నేనా మెయిన్ గా కనబడలేదు నాకు. మీరు కనబడదు మీరే అంటారు, నాకు ఏడ కనబడలేదు. మీరు మధ్యలో పెడతారు కదా, ఆ కట్టకి ఇక్కడికి ఇట్లా సైడ్లోకి వెళ్ళి పోదామని ఇంకా అనుకున్నాను. అంటే ఏ స్ట్రాటజీ లేదు కరెక్ట్ చెప్పాలండి, ఏదో అట్లా పోయినావు ఇక. ఎటు దింపిండి ఎన్నిసార్లు దింపిండి మళ్ళీ ఎడమసే గుర్తు పెట్టుకున్నా. నువ్వు ఇటు దింపినావు అనుకో, ఇటు దింపి మళ్ళీ ఏడా అవుతుందని చూసిన. మళ్ళీ అటైతే వీళ్ళు కూడా ఎత్తుకపోయేది ఉండే అన్నట్టు. నేనేం గుర్తుపెట్టుకున్నా అంటే స్టార్టింగ్లో వీళ్ళు ఇట్లా ఉంచినప్పుడే బయట గాలి ఫుల్ వస్తుంది, ఇటు సైడ్ నుంచే గాలి వస్తుంది, తగులుతుంది గాలి. అందుకే నేను లాస్ట్ ఎగ్జిట్ అయ్యేటప్పుడు కూడా రావరు అని చెప్పి నేను ఒక బ్రేక్ తీసుకొని ఆ గాలిని గమనించిన. ఇటు ఉన్నట్టుందని చెప్పేసి టక్కన బయటికి వెళ్ళినా. నువ్వు రా చింపు ఏ స్ట్రాటజీ లేదు, ఆడు కూడా కట్టె పట్టుకొని సైడ్ నుంచి వచ్చింది.
శేఖర్ గారు ఏదో స్ట్రాటజీ ఉంది అన్నాడు వాడు అటర్ ఫ్లాప్ అయినాడు.